వాళ్ళు చరణం పాడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మహింపడతామండి. నిబంధన చెన్నులం నిరీక్షణ తొనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన చెన్నులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. నిబంధన జనులం నిరీక్షణ తొనులం అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయోడేశుని మూత్రికలం. అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయోడేశుని మూత్రికలం. పునరుత్థానుని పాత్రికలం పునరుత్థానుని పాత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రికులం యాత్రికులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. ఆమేన్. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదా. మరొకసారి యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. నిబంధన చెన్నులం నిరీక్షణ తొనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము. నిబంధన జనులం నిరీక్షణ తొనులం. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము మన అందరితో ఈ విధంగా సెలవిస్తుంది. వాక్యము విని వాటి ప్రకారం నడుచుకొనకపోతే అద్దములో ముఖము చూసుకొని మర్చిపోయినట్లుగా మనలను మనమే మోసపరుచుకున్నట్లుగా ఉంటుందని వాక్యం రాయబడింది. పురుషులైనా స్త్రీలైనా యువకులైనా యువతులైనా దేవుని వాక్య ప్రకారం అడుగులు వేయకపోతే, దేవుని వాక్య ప్రకారము అవయవాలు నిలబడకపోతే మనలను మనమే మోసపరుచుకుంటామని వాక్యము సెలవిస్తుంది. అది నా మాట కాదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చూడొద్దు, ఆ మాట యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారానికి
పరిశుద్ధాత్ముడు మనకు సిద్ధపాటు చేసిన వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి పక్కకు ఎవరు చూడకుండగా అందరూ కూడా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13 వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మన అందరి వినికిడిలో జీవ ఆహారముగా పంచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో బలపరచునుగాక. ఓసారి పరిశుద్ధాత్మునికి చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మునికి చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయకుడు అనే వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్ముడు మన బలమునకు ఆయన ఆధారమని రాయబడింది. ఇంకొక అద్భుతం చెప్పన, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే చావునకు లోనైన ఈ శరీరమును, చావునకు లోనైన ఈ అవయవాలను దేవుడు బాగు చేసి స్వస్థపరిచి ఉచితంగా స్వస్థత ఆరోగ్యాన్ని ఇస్తాడంట. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నప్పుడు, డాక్టర్లు సైతము విడిచిపెట్టినప్పుడు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముని బట్టి మనను బాగు చేస్తాడంట. అందుకే ఆయనకు చప్పట్లు కొట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి ఒక అంశం పేరు పెట్టాను. అది దేవుడు బయలుపరిచాడు. మీరు రాసుకోండి, ఈరోజు తారీఖేసుకొని చక్కగా. దేవుని బిడ్డలారా, సేవకుని విలువ విశ్వాసులకు తెలియజేసాను. రాసుకోండి, నాతో పాటు కూడా కలిసి చెప్పండి. సేవకుని విలువ విశ్వాసులకు తెలియజేసాను. ఓకే, అది ఈరోజు యొక్క అంశం. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో 5 విషయాలు ఉంటాయి. ఆ 5 విషయాలు చెప్పి మీకు 3 విషయాలు మాత్రమే నేను ముగిస్తాను. గంటకు కరెక్ట్గా ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వాక్యం వినండి. విన్న వాక్యాన్ని వారమంతా మీరు నెమరు వేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ చదువుబడిన వాక్యము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అంతేనా? 12, 13 మనం చదువుకున్నాం. ఈ 13వ వాక్యంలో మొదటిగా దేవుడైన యెహోవా మనకు కనబడతాడు. ఒకటి, ఎవరు కనపడతారు చెప్పండమ్మా? ఓకే. రెండోదిగా దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే మనకు కనబడతాడు. చెప్పండి, రెండోదిగా ఎవరు కనపడతారు? అంతేనా? ఓకే. మూడోదిగా ఎవరు కనబడతారంటే ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడతారు. ఓకే.
నాలుగోదిగా దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో నుండి విడిపించుట కనబడుతుంది. నాలుగోదిగా ఏది కనపడుతుంది? నాలుగోదిగా అంతే కదా, ఉంది కదా అక్కడ. ఓకే. ఐదోదిగా దైవజనుడైన మోషే ద్వారా కాపాడబడుట కనబడుతుంది. ఉందా? ఈ 5 విషయాలు ఆ యొక్క వచనములో దేవుడు కుదిర్చి ఇమిడ్చి, దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు దేవుడు అక్కడ పెట్టేశాడు. మొదటిగా దేవుడైన యెహోవా మనకు కనబడతాడు. రెండోదిగా దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే కనబడతాడు. మూడోదిగా ఇజ్రాయేల్ ప్రజలు కనబడతారు. నాలుగోదిగా ఐగుప్తు దేశముల నుండి విడిపించుట కనబడుతుంది. నాలుగోదిగా. ఐదోదిగా దైవజనుడైన మోషే ద్వారా పరిశుద్ధుడైన దేవుడు కాపాడుట. ఈ 5 విషయాలు అక్కడ ఉన్నాయి. అయితే 3 విషయాలు మాత్రమే మరి క్లుప్తంగా ఆ గంట టైంలో దేవుని ఆత్మ వలన మనము ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు, తెలియని విషయాలు ఈరోజు దేవుడు మనకందరికీ నేర్పునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో దేవుడైన యెహోవా సర్వశక్తుడైన దేవుడు, ఆ మహిమ గల దేవుడు, దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఎన్నడూ కూడా మరవలేదని ఈ వాక్యములో రాయబడింది. అది మనము గ్రహించాలి, అది మనము తెలుసుకోవాలి. రాసుకోండి. మొదటి పాయింట్, దేవుని బిడ్డలారా, నాతో పాటు కూడా చెప్పండి. దేవుడు తన ప్రజలను ఎన్నడూ మరవలేదు. ఓకే. దేవుడు, దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఆయన ఎన్నడూ మరవలేదని, దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడవలేదని, దేవుడు తన ప్రజలను ఎన్నడూ ఎడబాయలేదని వాక్యపు వెలుగులలో మనము చూడగలుగుతున్నాము. ఐగుప్తు దేశములో దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు దాదాపుగా 430 అని ఒక చోట, 450 సంవత్సరాలని ఒక చోట రాయబడింది. మొత్తానికి దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, దేవుని బిడ్డలారా, తన సంతానానికి ఏమి జరగబోతుందో, తన పిల్లలకు, తన వంశకర్తకులకు, తన యొక్క వారసులకందరికి కూడా ఏది సంభవించబోతుందో ఆ విషయాలను దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు ముందే దేవుడు బయలుపరిచాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ వాక్యాన్ని చూపిస్తా చూడండి. ఆది కాండము, దేవుని బిడ్డలారా, ఆది కాండము 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయము 13 నుండి 16 వరకు మనం చదువుకుందాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాపమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక నీ 4వ తరము
వారిక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యంలో దేవుడైన యెహోవా ఈ మహా కనికరము కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో ఏం చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ సంతానపు వారు, నీ సంతతి వారు, నీ వారసులు, నీ పిల్లలు నాలుగవ తరము వారు ఈ దేశములో వారు నివాసము చేస్తారు. ఆ దినాలలో ఎక్కువ కాలం బతికేవాళ్ళు, ఆ దినాలలో ఎక్కువ కాలము బతికేవాళ్ళు. అబ్రహాము ఎన్నేళ్ళు బతికాడు? 175 సంవత్సరాలు అబ్రహాము బతికాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 75. ఇస్సాకు గారు 180 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఓకే. వారి కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు ఉన్నాడు. ఇతగాడు 147 సంవత్సరాలు బతికాడు. ఎన్నేళ్ళు? వీరి కొడుకైన యేసేపు 110 సంవత్సరాలు బతికాడు. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడినాయి. వారి యొక్క ఆయుషి ఎంత బతికారో ఇవన్నీ కూడా రాయబడినాయి. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఎక్కువ కాలం బతికే వాళ్ళు గనక నీ 4వ తరం వాళ్ళు, నీ 4వ తరం వాళ్ళు ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ భూమిని నేను వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఆ విషయాలు చెబితే నేను చెప్పిన పాయింట్కు మీకు బాగా అర్థమైపోతుంది. ఏం చెప్పాను? మొదటి పాయింట్ అంటే, దేవుడు తన ప్రజలను ఎన్నడూ మరవలేదని, తన ప్రజలను ఎన్నడూ విడవలేదని, తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాయలేదని నేను ఒక పాయింట్ మీకు చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు అబ్రహాముకు చెప్పిన విషయాలలో కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెబుతాను, మీరు వినండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాడంటే, పరదేశమందు నీ సంతానం వాళ్ళు దాసులుగా ఉంటారు అని చెప్పాడు. ఎట్లా ఉంటారని చెప్పాడమ్మా? అనగా ఐగుప్తు దేశమందు, ఆ ఐగుప్తు దేశంలో నీ సంతతి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు దాసులుగా ఉంటారు అని మొదటి విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి రెండోది ఏం చెప్పాడంటే, 400 ఏండ్లు శ్రమ పెట్టుతారు. ఏం పెడతారు? అబ్బా, అలాంటి మాటలు, అలాంటి స్వరము పొరపాటున మీ పిల్లల గురించి కానీ, లేదా మీ పిల్లల గురించి కానీ, మన పిల్లల గురించి కానీ ఏమన్నా వినబడిందనుకోండి, మన గుండెలు తట్టుకోగలుగుతాయా? ఇదేందిరా పిడకలు వచ్చినట్టుంది, ఇదేందిరా సైతానా చెప్పేది, దేవుడు ఇట్లా చెప్పడుగా అని మనం ఖచ్చితంగా అనుకుంటాం. అవునా? ఏం చెప్పాడు దేవుడు? 400 సంవత్సరాలు, 400 ఏండ్లు నీ పిల్లలను శ్రమ పెడతారు, నీ పిల్లలను, నీ వారసులను కష్టపెడతారు. వాళ్ళకు నెమ్మది లేకుండగా, వారికి సమాధానము లేకుండగా, వారికి క్షేమము లేకుండగా అనేక విధాలుగా వారికి ఇరుకులు, ఇబ్బందులు కలగజేస్తారని దేవుని బిడ్డలారా రెండవ విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. మూడో విషయాన్ని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మూడో విషయాన్ని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏ ఐగుప్తీలైతే, ఏ పరదేశమందు ఉన్న వాళ్ళు నీ సంతాన్ని, నీ వారసులను ఎవరైతే శ్రమ పెడతారో, ఎవరైతే కష్టపెడతారో, ఎవరైతే బాధ పెడతారో వారిని నేను ఏం చేస్తానంటే శిక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఆ వాక్యములో ఉంది చూడండి. అక్కడ ఏమంటాడంటే దేవుని బిడ్డలారా, ఆ 14 వచనములో కింద దేవుని బిడ్డలారా, 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. అంటే తీర్పు తీర్చుదునంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఐగుప్తీయులను దేవుడే శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులను ఎవరు శిక్షిస్తున్నారు? దేవుడే శిక్షిస్తున్నాడు. దేవుడే వారిని నాశనం చేస్తున్నాడు. దేవుడే వారిని పతనం చేస్తున్నాడు. దేవుడు వారిని ఇరుకులో పెడుతున్నాడు. దేవుడు వారిని ఇబ్బందులో పెడుతున్నాడు. దేవుడు వారిని పతనానికి పడవేస్తున్నాడు. అవునా కాదా? అంతేనా? నేనే ఏం చేస్తాను? వాళ్ళకు తీర్పు తీరుస్తాను. అంటే ఇప్పుడు దేవుడు తన ప్రజలను మరిచాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా? దేవుడు తన ప్రజలను ఎడబాశాడా? దేవుడు తన ప్రజలను దేవుని బిడ్డలారా దేశించి తునీకరించాడా? లేదండి. తన ప్రజల ఎడల దేవుడు నిలబడినాడు. తన ప్రజల పక్షాన ప్రభువు సాకారిగా, ప్రభువు తన ప్రజల పక్షాన నేను ఉన్నానని అభయాన్ని ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆడికి చెప్పి ప్రభు ఆగిపోలా. ఇంకేమన్నాడు చెప్పాడా? నీ సంతతి వాళ్ళు, నీ ప్రజలు మిక్కిలి గొప్ప వెండితో, బంగారముతో, ధనముతో, డబ్బుతో వారు బయలుదేరుతారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనితో బయలుదేరుతారని చెప్పాడు? అంటే మిక్కిలంటే లెక్క పెట్టుకోలేనంత. అవునా? లెక్క పెట్టలేనంత, లెక్కించలేనంత గొప్ప ఆస్తితో, గొప్ప ధనముతో, గొప్ప వెండి బంగారాలతో నీ సంతానం వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి వస్తారని 4 విషయాన్ని కూడా తెలియజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రాబోయే కాలములలో దేవుడు మనకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన కుమార్తెలు, దేవుడు మనకిచ్చిన కుమారులను దేవుడు గొప్ప ఆస్తితో వాళ్ళని ఈ లోకములో ఘనంగా ప్రభు పెట్టునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు, కానీ మనుషుడు ఒకటి కోరుకుంటున్నాడు. దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? నా పిల్లలు తలగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషుడు కోరుకునేది ఏంటో తెలుసా? తోకగా ఉండాలని మనుషుడు కోరుకుంటున్నాడు. దేవుడేమో పై వాళ్ళగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, మనుషుడు ఏం చేస్తున్నట్టే కింది వానిగా ఉండాలని మనుషుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సంకల్పం ప్రకారము, దేవుని ఉద్దేశం ప్రకారము ఎక్కిపోవటానికి ప్రయాసపడాలి ప్రభు మార్గములో. ప్రభుకు మహిమ కలుగునుగాక. గొప్ప ఆస్తితో నీ ప్రజలు, నీ సంతానం ఏం చేస్తారు? బయలుదేరి వస్తారని చెప్పాడు. ఇంకా అక్కడికి ఆగలే. ప్రభు ఏమన్నాడో తెలుసా? 5వది ఏం చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ 4వ తరం వారు గ్యారెంటీగా ఇక్కడికి వస్తారు. నీ 4వ తరం వాళ్ళు చూడండి, అక్కడ ఉందా? 16 వచ్చిన ఏమంటున్నారు? నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునా? చెప్పాడా? ఏం చెప్పాడు దేవుడు? నీ 4వ తరం వాళ్ళు, వారు ఖచ్చితముగా, వారు గ్యారెంటీగా నీవున్నవే ఈ స్థలాన్ని, ఈ దేశాన్ని నీ 4వ తరం వారికి ఇస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అంటే ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగా, అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా, దేవుడు తన ప్రజలను ఆయన విడవకుండగా, ఎడబాయకుండగా, వారిని మరవకుండగా దేవుడు వారి పక్షాన
ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కన్నులు మూత పడేంత వరకు కాన దేవునికి విశ్వాస పాత్రులుగా బతుకుతే ఆ తదుపరి ఉంటది ఆశీర్వాదం. ప్రభుకు మహిమ కలుగునుగాక. కన్నులు మూత పడక మునిపే విశ్వాసఘాతుకలమైతే దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదికి వస్తుంది. కనుక దేవునికి విశ్వాస పాత్రులుగా బతకాలి. దేవునికి మనము నిండారులుగా ఆయన ఆశీర్వదించినట్లుగా ప్రభు విషయంలో నమ్మకంగా మనం బ్రతకగలగాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడింది చూడొద్దు, కానీ అబ్రహాం అంట నమ్మకస్తుడు అని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడంట. అందుకే దేవుని బిడ్డలారా, నమ్మకత్వంలో ప్రభు విషయంలో మనం నిలబడాలి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ సంతానము 4వ తరం వారు గ్యారెంటీగా ఖచ్చితంగా ఈ యొక్క దేశాన్ని నేను వారికి ఇస్తానని దేవుడు అబ్రహాముకు ఆ దర్శనములో, ఆ కలలో, ఆ దైవ ప్రత్యక్షతలో అబ్రహాముకు దేవుడు గొప్ప అభయాన్ని అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టు. అభయాన్ని అనుగ్రహించాడా, కృంగదీశాడా? హల్లెలూయా. ఇచ్చాడా? చూడండి, ఆ కలలో, ఆ దర్శనములో దేవుడిచ్చిన అభయం, దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ప్రోత్సాహం, దేవుడు ప్రాణాన్ని తెప్పరిలా కలగజేశాడు. అబ్రహమా, నీ సంతానం వాళ్ళు 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు నిశ్చయముగా. అది తెలుసుకో, అది గ్రహించు, నువ్వు నెమ్మదిగా బతుకో, భయపడకాకు నీ సంతానం గురించి అని దేవుడు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయం లేస్తే సాయంత్రము కంటికి నిద్ర వచ్చేంత వరకు పిల్లల విషయంలో భయం మనకు. నా పిల్లలు ప్రయోజకులైతారో కారో, నా పిల్లలు మంచి సన్మార్గం నడుచుకుంటారో లేదో, నా పిల్లలు ఉత్తములుగా బతుకుతారో లేదో అన్న భయం తల్లిదండ్రులను పట్టి పీడిస్తుంది. అట్టి పీడించేది తొలగిపోవాలంటే అబ్రహాముకు దైవ దర్శనం కలిగినట్లుగా మీ పిల్లల విషయంలో మీకు కూడా దైవ దర్శనం ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొదటి విషయం ఏంటి చెప్పాను? దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. ఓకే, మర్చిపోయాడా? మర్చిపోలేదు. వారు ఏం చేశారో తెలుసా? మొరపెట్టారు, వారు కన్నీళ్లు కార్చారు, వారు ఎంతెంతనో దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర మొరపెడితే వారి మూలుగుని విని వారి కన్నీళ్లను చూసి ప్రభు వారిని లక్ష్య పెట్టి విడిపించడానికి దిగి వచ్చిన కనికర ప్రేమ స్వరూపుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓకే ఓకే, అది మొదటి విషయం అయిపోయింది. ఓకే, రెండో విషయంలోకి మనం వద్దాం. ఇప్పుడు చదువుకున్న వాక్యములో హోషేయ గ్రంథములోకి రండి. అక్కడ ఒక మాట ఉంది. మోషే ద్వారా ఏం చేశాడు? మోషే ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించను. చాలు దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల విడుదల కొరకు, దేవుడు తన ప్రజల విమోచన కొరకు, దేవుడు తన ప్రజలు స్వతంత్రంగా ఒక దేశముగా బతకాలి అనటానికి దేవుడు ఇప్పుడు
ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే రెండోది రాసుకునే వాళ్ళు దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకొనుట. చెప్పండి, అందరు కలిసి చెప్పండమ్మా. దేవుడు మోషేను తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకొనుట. ఓకే, ఇప్పుడు మోషే ద్వారా ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఏం చేశాడు? రప్పించాడు. ఇది మనం అనుకున్నంత సులువు కాదు. ఇది మనం ఆలోచించినంత తేలికనేది అసలు కాదు. మోషేకు ఓరేబు పర్వతం పైన, మోషేకు సినాయి పర్వతం పైన ప్రత్యక్షమైనది మీ చెవులు అనేక సార్లు విన్నావే లేదా? మరల ఇప్పుడు వినటానికి కొంచెం చెవులకు బాధ అవుతుంటుంది. చెవులకు ఏమవుతుంది? ఇందబ్బా ఇన్నేది మరల అన్నట్టుగా. సీనాయి కొండపైన, ఓరేబు పర్వతం పైన దేవుడు మోషేకి ఏం చేశాడు? ప్రత్యక్షము అయ్యాడు. దేవుడు పదవులుండి మాట్లాడినాడు అన్న విషయాలు మీరు బాగా ఎరిగిన వాళ్ళే. కానీ దేవుడు మాట్లాడడము, మోషే మాట్లాడడం మాత్రం మీ చెవులు వినలేదని నేను చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మోషే మాట్లాడినాడు, దేవుడు మాట్లాడేది తెలుసు. కానీ మోషే అసలు బెండుగాలే. ఎవరికి? దేవునికి. ఎదిగాల, బెండుగాల. అసలు దేవుడు మాట్లాడుతుంటే ఏమన్నాడు తెలుసా? మొదటి విషయాన్ని రాసుకోండి, రెఫరెన్స్లు చెప్పాను, అన్నీ చెప్తే టైం సరిపోదు గనక నాకుండేది ఇక 30 నిమిషాలే గనక రాసుకోండి దేవుని బిడ్డలారా. మోషే దేవునితో ఏమన్నాడంటే, నేను ఎంతటి వాడనని దేవునితో చెప్పాడు. ఏమన్నాడు? నేను ఎంతటి వాడనని దేవునితో చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేవుడు అన్నాడు, నువ్వు ఫరో దగ్గరికి పోవాలి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలి అన్నాడు. అన్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా, మనుషులలో నేను అత్తల్పడను అని దేవునికి మోషే గారు చెప్పారు. అంతేనా? నేను ఎంతటి వాడనంటే దానికి అర్థం ఏంటి? నేను మనుషులలో అత్యల్పుడను. ఎప్పుడైనా నువ్వు గుర్తించినావా? నేను నా బంధువులలో, నేను నా రక్త సంబంధికులలో, నేను ప్రజలలో ఎంత అత్యల్పుడను, నేను ఎంత అత్యల్పురాలను అని మీరు గుర్తించగలిగితే ప్రభు కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొన్న ఎవరికి ఒక మాట చెప్పాను. దేవుడు ఎక్కువ రోజులే, 3 రాత్రులు 3 పగళ్ళు నోరు మోయించినాడు అనుకోండి, నీళ్ళు తాగకుండగా, అన్నం తినకుండగా, అప్పుడు మరలా మనకు 4 కావాలి. మనం అత్తెలుపులమా కాదా? దేవుడు 3 రోజులు నీళ్ళు తాగకుండా నేను పెట్టాడు అనుకో, 3 రాత్రులు 3 పగలు అన్నం తినకుండా పెట్టాడు అనుకోండి, నీ వీరత్వం ఏందో, నీ సూరత్వం ఏందో ఆడ కనపడిపోతుంది. ఇంకా నువ్వు ఎంత ధీరుడవో, ఎంత సూర్యుడవో, ఎంత బలాఢ్యుడవో, ఎంత బలాఢ్యురాలువో ఆడ కనపడుతుంది. ఏదో దేవుడు తాగురాని నీళ్ళు ఇస్తున్నాడు, దేవుడు తినురాని కడుపుకు ఏం చేస్తున్నాడు? రాత్రి పాశ్రమ బాగా రుచిగా చేసి పెట్టింది, యూట్యూబ్లో చూసి బాగా చేసి పెడితే రాత్రి సైతాను కడుపు మీద దాడి చేయటానికి వచ్చింది. సంసోను కడుపు మీద దాడి చేయడానికి వచ్చింది. నేను దాన్ని ఎదిరిస్తున్నా. ఏమయ్యా అంటుంది కలలో, నన్ను పట్టుకున్నది ఎగిరి పన్నట్ట కాంతమ్మక్క. నేను ఎంతటి వాడనయ్యా అని మోషే ఏం చేశాడు? దేవునితో ఎక్కడ సీనాయి కొండ మీద
ఓరీబు పర్వతం మీద చెప్పాడు. ఒకటి. రెండోదిగా దేవునితో మోషే ఏం చెప్పాడంటే, వారు నన్ను నమ్మరయ్యా అన్నాడు. ఏం చెప్పాడు? వారు నన్ను, ఎవరు నమ్మరని? ఇశ్రాయేలీలు నన్ను నమ్మరయ్యా. వాళ్ళు నన్ను అస్సలు నమ్మరు, వారు అస్సలు నన్ను గౌరవించరు, వారు అస్సలు నాకు విలువ ఇవ్వరు, వారు అస్సలు నన్ను ఏమాత్రం దేవుడు నిన్ను పంపలేదు, దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించలేదు అని ఏమాత్రం వాళ్ళు నన్ను నమ్మరయ్యా. వాళ్ళు ఏమాత్రము నన్ను గౌరవించరయ్యా. వాళ్ళు నన్ను ఏమాత్రం కూడా వాళ్ళు విలువరయ్యా. అసలు నేను ఓను సేవకు అని చెప్పాడు. అది అక్కడి రెండోది. అది ఫస్ట్ ఏమన్నాడు? నేను ఎంతటి వాడను, పర్వతో మాట్లాడటానికి వీళ్ళని ఇడిపించడానికి నేను ఎంతటి వాడను అన్నాడు. రెండోదిగా ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు అస్సలు నన్ను నమ్మరు. ఇప్పుడు నేనున్నా చెలిమిలోకి వెళ్ళాలనుకోండి, ఎదిరింటోళ్ళు పొరిగింటోళ్ళు నన్ను నమ్ముతారా? అరే వీడు మనకు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పని చేశారా, ఇక్కడ ఉన్నాడు. యేసుపురం ఏమన్నారు? అవునా? ప్రవక్త స్వదేశములో, రక్త సంబంధికుల్లో, బంధువుల్లో ఏమవుతాడు? ఘనత తక్కువగా చూస్తారు. అయ్యో వాళ్ళు చాలా తక్కువ చూస్తారయ్యా, అసలు విలువ లేకుండా చూస్తారయ్యా, అసలు నాకు మర్యాద ఇయ్యరయ్యా, అసలు నేను ఓరయ్యా అని అడ్డువన్నాడు మోషే దేవుని కాడ. అది రెండో విషయం. ఓకేనా? ఆ మూడో విషయం ఏం చెప్పాడో చెప్తా వినండి. మూడో విషయం ఏం చెప్పాడంటే, నా మాట వినరయ్యా అని చెప్పాడు. మూడో విషయం ఏం చెప్పాడు? అయిపోయినాక రెఫరెన్స్లు చెప్తా, రాసుకుంటున్నాడు సంవత్సరం గారు, కానీ ఇప్పుడు మాత్రం అడగకండి దేవుని బిడ్డలారా. మూడో మాట ఏమన్నాడంటే, నా మాట వాళ్ళు, అసలు ఇంట్లోనే నా భార్య మాట వినుకుంటుంది, శ్రీపురంగా వాళ్ళు నా మాట ఆడింటారు. ఏమ్మా, ఎవరు? సిపోరోనేనా? కాదా, మోషే భార్య సిపోరోనేనా? అసలు ఇంట్లోనే నా భార్య నా మాట వినడం లేదు, ఇంట్లోనే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళే నా మాట వినడం లేదు, అయ్యా వాళ్ళు నా మాట ఆడింటారయ్యా అన్నట్టుగా చెప్పాడు మోషే గారు. దేవుని బిడ్డలారా, ఇంట్లో దేవుని బిడ్డలారా, ఇంట్లో భర్త మాట భార్యని వినకపోతే, భార్య మాట భర్త వినకపోతే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే, బేటోళ్ళు మన మాట వింటారా? అసలు వినరు. అందుకే చెప్తున్నాడు, అస్సలు నా మాట వాళ్ళు వినరయ్యా. నా మాటను వాళ్ళు ఏం చేస్తారంటే త్రోసివేస్తారయ్యా, నా మాటను వాళ్ళు తునీకరిస్తారయ్యా, నా మాటను పెడచెవున పెడతారయ్యా, నా మాటలు కాల రాస్తారయ్యా, నా మాటలకు విలువ ఇవ్వరయ్యా, నేను పోను అన్నట్టుగా మోషే చెప్పి తప్పించుకోవాలని చెప్పాడు. అది ఎన్నోది? మూడోది, నా మాట వినరయ్యా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు ఇవి వినలేదుగా, అందుకే ప్రభుకు మహిమ కలుగును గాక. నాలుగోది ఏం చెప్పాడంటే, నేను మాట నేర్పరిని కాను, నాకు వాక్చాతుర్యం లేదు, నాకు వాక్కు దాటి లేదు, నేను వెళ్ళను చెప్పాడు. నాకు కూడా మాట నేర్పరితనము లేదు. మాట నేర్పరి అంటే తెలుసా? దేని బిడ్డలు, కాలుకెచ్చే మెడకేస్తారు, మెడకెచ్చే కాలుకేస్తారు, కాలుకు మెడకు రెండు తప్పించుకుంటే నడుముకేస్తారు. అది మాట నేర్పరి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రెండుకి తప్పించుకుంటే జుట్టుకేస్తారు. దేనికేస్తారు? జుట్టుకేస్తారు. దేవుని బిడ్డలారా, ఇది మాట నేర్పరితనం. దేవుని బిడ్డలారా, ఆ మాటలు చూడండి ఆ మాట అన్నాడు. ఇటన్నీ ఒక మాట చూపిద్దామని. చాలు అన్నాడా లేదా? ఎన్నో విషయం అది? ఎన్నోది ఇది? అమ్మా చూడండి, ఏళ్ళిట పెట్టుకోండి. ఎన్నోది ఇది? ఏమన్నాడు అంటే, సేవకు రావాలంటే, దేవుని పనికి రావాలంటే ఏం కావాలని చెప్తున్నాడు? మాట నేర్పరితనము ఉండాలి. అక్క ఏమి పాట పాడతావు అక్క, అబ్బా నీ స్వరమే అక్క అంటే వెంటనే 100 రూపాయలు కారగ పెట్టేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగా అక్క. అన్న సంఘములో దేవుని బిడ్డలారా, అన్న ఎంత నీవు సంస్కారం కలిగిన వాడవన్నా,
నువ్వు ఎంత కృతజ్ఞత కలిగిన వాడవన్నంటే దేవుని బిడ్డలారా, ఆహా దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్టర్ల కుటుంబానికి భోజనం సిద్ధపాటు చేద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నాకు మాట నేర్పరితనము లేదయ్యా, నాకు వాక్చాతుర్యము లేదయ్యా, నాకు అసలు వాక్ దాటి లేదయ్యా, నన్ను వెళ్ళమంటున్నావు, నేను ఎట్లా వెళ్ళాలి అని దేవునికి చెప్పాడు. ఇది ఎన్నోది? 4వది. ఇంకా అక్కడికి ఆగక దేవునితో మోసేమన్నాడంటే ఒకటి కాదు 2 చెప్పాడు. నోటి మాంద్యము కలిగిన వాడును, నాలుక మాంద్యం కలిగిన వాడును. ఫరోతో నేను ఎట్లా మాట్లాడాలి, ఇశ్రాయేలుతో నేను ఎట్లా మాట్లాడాలి అని దేవునితో మోసే చెప్పాడు. దేవుని బిడ్డలారా, అయ్యా నాకు నాలుకైతేమి, నాకు నోరైతేమి, మాట మాంద్యము, నోరు మాంద్యం కలిగిన వాడును. అసలు నేను మాట్లాడితే అవతలకు అర్థం కాదు, తేటైన పదాలు కాదు, మంచిగా ఉచ్చరించే పదములు కాదు, నాకు అలాంటివి ఏమీ లేవు అని దేవునితో చెప్పాడు. ఎట్టనగాని దేవుడు మోసేని ఏం చేశాడంటే ఒప్పించి ఏర్పాటు చేసుకున్న తర్వాత సేవలోకి వెళ్ళిన తర్వాత కూడా మరలా చెప్పాడు తప్పించుకోవాలని. ఎక్కడికి వెళ్ళినాక ఏదైనా సౌకర్యం ఉంటే మొత్తాన్ని మీకు ఇడిచిపెట్టి నేను పాస్టర్ వెళ్ళిపోదాం అమెరికాకి. ఎక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక. సేవ అంటే ఎంత కష్టమో ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న వచ్చారు చూడండి, మఠంకి వచ్చారు. దేవుని బిడ్డలారా, నంద్యాలకు వచ్చినాం. 8:35 నిమిషాలకు నంద్యాలకు వస్తే 11 వరకు బస్సు లేదు. నంద్యాలలో బస్సు కొరకు నిలబడి కూర్చోలేక, నిలబడలేక, దేవుని బిడ్డలారా బస్సు వస్తుందా రాదా అన్నట్టుగా అది 11కి వస్తే 1కి వచ్చినాం ఇంటికి. 1కి రాత్రి 1కి వచ్చినాం. దేవుని బిడ్డలారా, సేవలో చాలా కష్టాలు, చాలా బాధలు, ఇవన్నీ చెప్పాడు. మరలా దేవునితో చెప్పాడు, ఫరోతో మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మోషే గారు కొద్దో గొప్పనో ఏదో అద్భుతాలు చేశాడు కానీ మరలా నాలుక నోటి మాంద్యం గలవాడని 2వసారి కూడా చెప్పాడు. మొత్తం ఎన్నిసార్లు చెప్పాడంటే దేవుని బిడ్డలారా 6 సార్లు చెప్పాడు. మొత్తం ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్క రెఫరెన్స్ చూడండి, నిర్గమకాండం 6:12 కూడా చెప్పాడు. నిర్గమకాండము 6:12 కూడా చెప్పాడు. అప్పుడు ప్రజలు ప్రభుకు మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్యమమ్మా గ్రహించండి, జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు 20 నిమిషాల టైం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన చదువుకున్నాం? 12 చదువుకున్నాం. ఈ 12లో కూడా అంటే అప్పటికి సేవకు వచ్చాడా లేదా, అప్పటికి పరిచర్యకు వచ్చాడా లేదా? వచ్చాడా చెప్పండమ్మా, వచ్చాడా? సేవకు వచ్చినాక పరిచర్యకు వచ్చినాక కూడా మోషే గారు దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గల వాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఏమండి, ఈ విధంగా దేవుని బిడ్డలారా ఎన్నో విధాలుగా మోషే చెప్పినప్పటికీ దేవుడు సహనముతో, దేవుడు తన దీర్ఘ శాంతముతో, దేవుడు తన దయా దాక్షిణ్యతో మోషే ఎన్ని చెప్పినా సహించి విని మోషేను దేవుడు ఏం చేశాడో తెలుసా? విమోచకునిగాను మోషేను అధికారిగాను అభిషేకించి పంపి బలపరిచి ఈ మోషే ద్వారా దేవుడు అద్భుతములు, సూచక్రియలు, మత్ కార్యములు 10 రకాలుగా చేసి ఆ ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో నుండి, ఆ భయంకరమైన దాసత్వముల నుండి, ఆ దుఃఖముల నుండి, ఆ కన్నీల నుండి, ఆ బానిసత్వముల నుండి ఈ మోషే ద్వారా మహిమగల దేవుడు విడిపించి స్వతంత్రంగా చేశాను. చపలు కొట్టి ప్రభుని కనపడతాం.
ఓకే, ఆడికి 2 విషయాలు కరెక్ట్గా అయిపోయినాయి అంతేనా? 3వ విషయం చూడండి, ఆ హోషేయ గ్రంథంలోకి రండి. హోషేయ గ్రంథంలో 12 దేవుని బిడ్డలారా 13వ వాక్యములు ఏముందంటే, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఏమ్మా, అవునా కాదా? ఉందా? మొదటిగా దేవుడు తన ప్రజలను మరవలేదని మొదటి పాయింట్ మనం విన్నాం. రెండోదిగా దేవుని బిడ్డలారా, మోషేను ఒప్పించి మోషేను ఎట్లయినా అభిషేకించి అధికారిగా విమోచకుని చేసి తన ప్రజలను విడిపించాడు. రెండోది అంతేనా? మూడోదిగా మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడినాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు వినండి దేవుని బిడ్డలారా. నిర్గమకాండము 14:30 అదొక్కటి చదవండి. నిర్గమకాండం 14:30. ఓకే చాలు నాయన. అమ్మా, రక్షించను అంటే కాపాడినాడా లేదా చెప్పండి, అంతేనా? రక్షించడం అంటే కాపాడడము. ఈరోజు సాక్షి పేపర్కి ఏమొచ్చిందో తెలుసా? అనంతపురము వాస్తవులంట ఇంట్లో కొడుకు పెళ్లి కుదిరిందని హైదరాబాదు మహానగరానికి బట్టలకు వెళ్ళారు. ఆ హైదరాబాదు మహానగరములో వస్త్రాలు తీసుకుని కొడుకును రేపో మాపో పెళ్లి కుమారుని యొక్క సంతోషం కొడుకులో చూడబోతుంటే, ఇంట్లో ఉన్న 6 మంది దేవుని బిడ్డలారా కారులో ఏమైపోయినారంటే, యాక్సిడెంట్ జరిగి కారుల్లో 4 వీలర్లో మాంసపు ముద్దలైపోయినారు. అయిపోయినాక పేపర్ చూడండి, కాలు చెయ్యి ఇరుగో బయటపల్లె, ఏదో గాయలై బయటపడలేదు, ఏదో కొంత ఇప్పత్తు అనటానికి కాదు. ఈ ఇంటి ఒకే కుటుంబంలో 6 మంది కారులో మాంసం ముద్దయిపోతే వారిని బయటికి తీయటానికి కూడా రక్షణ శాఖ వారికి తోచలేదు, అర్థం కాలేదు వాళ్ళకు. అట్లా మాంసం ముద్దయిపోయారు. ఆ వస్త్రాలు లక్షలు పెట్టుకున్నారు. కారణం ఏమని చూస్తే, డ్రైవరు గారు నిద్రమత్తులో ఉన్నారంట. దేవుని బిడ్డలారా, మన సంఘములు అన్నున్నాడు ఏసరత్నమన్న, చక్కగా బాధ వెళ్తాడండి. మొన్న ఒక ఊరు వెళ్తున్నాం, బొక్కాపురం కదన్నా ఎస్తరక్క, మీ ఊరికి ఆడుంది అక్క. ఆ అక్కల ఇంట్లో చూసాం, ప్రభుకు మహిమ కలుగును అక్క. ఎస్తరక్కల ఇంటికి వెళ్తున్నాం. నన్నూరు వైలోపు చెప్పాను, అన్న ఈ డ్రైవేరు బాగా తోలడం లేదన్నా, నువ్వు తోలింటే బాగుండు కదన్నా అన్న చెప్పిన ఎంటనే కనుకొచ్చు డ్రైవింగ్. దేవుని బిడ్డలారా, అన్నకు దేవుడు సిన్నట్టు మంచి డ్రైవర్ ఇచ్చాడు. విజయవాడ వచ్చాడు. అన్న నడిపాడంటే మనము కూర్చొని నిద్రవచ్చు హాయిగా. ఎవరైనా నడిపారనుకోండి, అసలు వీడికి గమ్యానికి చేస్తాడా, లేకుంటే శవాలుగా తీసుకుపోతాడా అన్నట్టుగా భయం అవుతుంది ఎవరైనా డ్రైవింగ్ చేస్తే. నేను పాశ్రమకుండి, వాడు యవనస్తుడైనాడు, బండి మీద ఎక్కువ పో అంటే నేను బోర్నైనో ఉంటుంది వాని. అంటే భయం ఎవరెట్ట డ్రైవింగు చేస్తారు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఎందుకు వచ్చాము డ్రైవింగ్ విషయంలో, డ్రైవరు మత్తును బట్టి ప్రాణాలు ఏమైపోయినాయి, కోల్పోయినాయి. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు, ఇజ్రాయేలులను రక్షించాడు. అంటే రక్షించాడంటే కాపాడాడు. దేవుని బిడ్డ, రక్షించాడంటే కాపాడాడు. ఎవరి నుంచి దేవుడు కాపాడాడు ఇజ్రాయేలును చూస్తే, దేవుని బిడ్డలారా, ఒక్క 6 విషయాలు క్లుప్తంగా పావుగంటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. శత్రువుల నుండి
కాపాడినాడు. ఎవరి నుండి? ఈ శత్రువులు ఎవరు? ప్రాణం తీసేవాళ్ళు, అవునా కాదా? శత్రువులు ఎవరు? హాని చేసేవాళ్ళు. శత్రువులు ఎవరు? దేవుని బిడ్డలారా, కీడు చేసేవాళ్ళు. ఇట్టి శత్రువుల చేతులలో నుండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడెను. వారికి క్షేమాన్ని, వారికి సురక్షతను మహిమగల దేవుడు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రపు లోతులను దేవుడు రహదారిగా చేసి, ఆ ఎర్ర సముద్రపు లోతులను దేవుడు రహదారిగా చేసి, ఆ పక్క నీళ్లను ఈ పక్క నీళ్లను దేవుని బిడ్డలారా గోడలుగా వీళ్ళు పట్టుకున్నా, వీళ్ళు దేవుని బిడ్డల వాటిని కదిలించినా అవి కదలలేకపోయినాయంట. ఆ పక్క ఈ పక్క దేవుడు వాటిని గోడలుగా నిలిపాడు. ఆ ఎర్ర సముద్రపు లోతులను దేవుడు రహదారిగా చేసి అవతలకు నడిపించి, వారిని నడిపించి రక్షించాడు. అదే ఎర్ర సముద్రపు లోతులలో పరోపర సైన్యం మృదువాత పడిపోయాయి, అవునా కాదా? ఎర్ర సముద్రపు లోతులలోనా కాదా? అవునా? అవునా? అదే ఎర్ర సముద్రపు లోతులలో నీళ్లు వాళ్ళకు పైగా ఉన్నాయి, వీరు వెళ్ళేది లోతులలో. నీళ్ళ పైన కాదు, నీళ్లు పైన ఉన్నాయి, వీరు లోతులలో ఉన్నారు. ఆ లోతులలో వెళ్ళిపోయారు సురక్షితంగా. ఇది కేవలము అట్టి భయంకరమైన జలములలో దేవుడు మోసే ద్వారా వారిని రక్షించి కాపాడా తొలగి చేర్చాడు. అది ఎర్ర సముద్రపు లోతులలో పరో సైన్యాన్ని, బలగాన్ని దేవుడు మృతులుగా పడవేశాడు. అది ఒక విషయం. రెండో విషయం, నీళ్ళనిచ్చి ఆహారాన్నిచ్చి వారిని కాపాడాడు. అరణ్యములో కబుర్లు కొడతారా? ఏమిచ్చాడో? నీళ్లను, బండలో నుండి నీళ్ళనిచ్చాడు. ఆకాశం నుండి ఆహారాన్నిచ్చి, నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా ఏమైపోతాం మనము? తొందరగా చచ్చిపోతాం, అంతే, ఇంకేం ఉండదు. కొంచెం తింటున్నాడంటే బతుకుతాడని నమ్మకం. తినేది తక్కువైపోయిందంటే ఇంకో రోజు తక్కువైపోయినాయి అర్థం ఎవరికైనా. అంటే ఇప్పుడు మోసే వాళ్ళు బ్రతకటానికి, వారు కాపాడబడటానికి, వారు క్షేమంగా ఉండటానికి బండలో నుండి నీళ్ళనేమి, ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చి మోసే వారిని ఏం చేశాడు? కాపాడాడు. ఇది వాక్యము, సత్యము. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఎన్నోది? రెండోది. మూడోది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. వారు దూడను చేసుకున్నారు, దానికి సాగిల పడ్డారు, దానికి నమస్కారం చేశారు, దాన్ని ఎత్తుకొని నాట్యం ఆడుతూ ప్రాడుతూ ఎగురుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. వారిని నశింపజేస్తా, మోషే నువ్వు అడ్డు దొరుగు అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? 40 పగల్లో 40 రాత్రుల్లో నోటికి నీళ్లు రానియక, కడుపుకు ఒక్క పిడికెడు ఆహారం రానియక, తన ప్రజల కొరకు ఆ సినాయి ఓరే పర్వతం పైన సాగిల పడి దేవుని ఉగ్రతను తప్పించి కాపాడిన ప్రార్థన విజ్ఞాపన వీరుడు దైవజనుడైన మోషే. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక ఇంటిలో భర్తకు ఆరోగ్యం బాలేకపోతే, ఇంటిలో తల్లికి ఆరోగ్యం బాలేకపోతే, కన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటే, నోటికి నీళ్లు రానియకుండా, కడుపుకు పిడికడాన్ని రానియకుండా ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థపరచొచ్చు, దేవుడు వారికి మేలు చేయొచ్చు, దేవుడు వారికి ఆరోగ్యం ఇవ్వచ్చు. ప్రభుకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు 40 రాత్రులు 40 పగల్లో అతని కండలు ఏమైపోయినాయి, అతని అందం ఏమైపోయింది, అతని సొగసు ఏమైపోయింది, అంతా తన ప్రజల కొరకు అక్కడ దేవుని సన్నిధానములో సాగిలపడి దాన్ని పెట్టేశాడు. మొలతాడు ఉడి కింద పడిపోతుంది, అంతేమీ లేదు. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నా మొలతాడు కూడా ఉడి కింద పడిపోయింది. ఉపవాసాలు చేసి 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 దాన్ని మరలా దేవుని పిల్లలు దగ్గరికి కట్టుకోవడమే. మొలతాడు ఉడి కింద పడిపోయింది. కారణం ఏంటి? ఉపవాసాలు చేసి. మరి ఒకసారి కాదు, ఇది రెండోసారి. ఎవరు? మోసే. ఇది రెండోసారి. ఎవరి కొరకు? రిఫరెన్స్ చూడండి, ఎందుకంటే మీ డౌట్ పోవాలి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 25వ వాక్యం. అందరూ చూడండి. ద్వితీయోపదేశకాండం 9:25. కాగా అమ్మ వినండి. కాగా నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రుల్లో సాగిలా పడితిని. ఏమ్మా, ఎన్ని పగళ్ళంట, ఎన్ని రాత్రులంట? 40 పగళ్ళు 40 రాత్రులు. భార్య ముఖాన్ని చూశాడా? ఏమ్మా, భార్య ముఖాన్ని చూశాడా? కొడుకుల ముఖాన్ని చూశాడా? భార్యను పక్కకు పెట్టి, కొడుకులను పక్కకు పెట్టి, కుటుంబాన్ని పక్కకు పెట్టేసి ఓరిబు పర్వతం పైకి వచ్చేసి నోటికి చిటికన వేలంతా జారిపడే నీళ్లు కూడా తన నోటికి రానియక అన్న ప్రసన్న కార్యక్రమం చేస్తారే పిల్లలకు, అంత ముద్ద కూడా నోటిలోనికి రానియక 40 రాత్రులు 40 పగుళ్ళు సాగిల పడి దేవుని ఉగ్రత నుండి మోసే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడెను. వారికి సురక్షతను అనుగ్రహించెను, వారికి క్షేమమును అనుగ్రహించెను. ఇది సేవకుని యొక్క విలువ. సంఘం కొరకు సేవకురాల యొక్క విలువ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవైపు సేవకుడు కొండ మీద ప్రార్థన చేస్తుంటే మోసే భార్య కూడా గుడారంలో, ప్రభువా నా భర్త అక్కడ సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడయ్యా, నా భర్త ప్రార్థనను ఆలకించయ్యా, నా భర్తకి విజ్ఞాపన నీవు అంగీకరించయ్యని గుడారములో కూడా షిపోర ఎంత బతిమాలి ప్రార్థన చేసిందో. ఆమేన్. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే పాస్టర్ అక్కడ చేసుకుంటుంటాను. చెప్పిన నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేసుకుంటా. నువ్వు అక్కడ వాడబడాలి, నేను కూడా అక్కడ వాడబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుని ఉగ్రత నుండి మోసే ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? కాపాడాడు. ఇది ఎన్నోది? 3వది. ప్రభుకు మహిమ కలుగును గాక. 4వది, అమ్మా ముగించబోతున్నా. 4వది, ఇశ్రాయేల్ ప్రజల మీదకి తెగులు వచ్చింది. ఏమొచ్చింది? ఎట్లా తెగులు వచ్చిందంటే మోసే మీదకి అహరోను మీదకి లేచారు. లేచినప్పుడు తెగులు వస్తే ఆ తెగులుకు దాదాపుగా 14,000కు పైగా చచ్చిపోతారు. అప్పుడు మోసే ఏం చేస్తాడంటే, అహరోన్ నువ్వు ధూపం తీసుకో, ధూపార్తి చేతబట్టు, ప్రజల మధ్యకి వెళ్ళి ధూపమే నేను ఇక్కడనే ఉంటా అని చెప్పాడు మందిరములో. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈయన ధూపం వేస్తుంటే ఆ ధూపానికి వీళ్ళ అవిధేయత, వీళ్ళ యొక్క మూర్ఖత్వం, వీళ్ళ యొక్క దేవుని బిడ్డలారా తిరుగుబాటు తనమంతా కూడా ఆ ధూపం కప్పివేయబడితే దేవుని ఉగ్రత తొలగిపోయింది. ఆ తెగుల నుండి కూడా మోసే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడెను. ప్రభుకు మహిమ కలుగును గాక.
ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఐదోది, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళుతున్నప్పుడు చుట్టుపక్కల దేశస్తులు ఎదురొచ్చారు. యుద్ధం చేసి పోరాడి వీళ్ళని కథం చేయాలని ఎదురొచ్చే మోసే ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కొండెక్కాడు. స్తోత్రం హల్లెలూయా. సహకరించారు అహోరును ఊరు. దేవుని బిడ్డలారా, యుద్ధములో విజయం కలిగేంత వరకు కూడా తాను చేతులు కిందికే దించలే. అంత మాత్రం కాదు, వస్తున్న శత్రువులను జయించుకుంటా దేవుని సహాయముతో తన ప్రజలను ఏం చేశాడంటే మోషే కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మనం చదువుకున్న ఈ యొక్క హోషేయ గ్రంథములో ఏముందంటే దేవుని బిడ్డలారా, ఒక్క ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి వారిని స్వతంత్రులుగా దేవుడు చేయగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ మోషే ద్వారా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలలో దేవుడు మోషే ద్వారా వారిని ఏం చేశాడు? కాపాడాడు. వారికి క్షేమాన్ని, వారికి సురక్షతను, వారికి భద్రతను మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు సంఘానికి పోషకుడైన, సంఘానికి సంరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా యేసు ప్రభు ద్వారా కాపాడుతాడు. యేసు ప్రభు ద్వారా రక్షిస్తాడు. యేసు ప్రభు ద్వారా క్షేమ సురక్షిత మనకు కలుగుతుంది. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి శిరస్సైన యేసు ప్రభును ఎన్నడూ తలుపుల్లో కానీ ఆలోచనలో కానీ తక్కువ చూడకు. నన్ను తక్కువ చూసినా పర్వాలేదు, ఆశ్రమం తక్కువ చూసినా పర్వాలేదు, ఇంటిలో ఉన్న వాళ్ళని తక్కువ చూసినా పర్వాలేదు, కానీ యేసు ప్రభును ఎన్నడూ తక్కువ చూడకు. ఆయన సజీవుడు, ఆయన సంఘానికి శిరస్సు, ఆయన అన్ని నామాల కంటే పై నామం కలిగిన వాడు గనక ఆయనను నువ్వు హెచ్చిస్తే ఆయన హెచ్చిస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన చెప్పుకుంటున్నారే ప్రేమిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభును ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ప్రభు అంటే ప్రాణాలి, నీ ప్రాణాలు కాపాడతాడు, అది మరొక ఎప్పుడు కూడా. ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు కూడా షుగర్ అటాక్ అయింది, బీపీ, 2 టాబ్లెట్లు వేసుకోవాలి. కానీ ఈ ప్రాణం ప్రభు కొరకు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ప్రాణం ప్రభు కొరకు. అప్పుడు ఈ ప్రాణాన్ని దేవుడు సురక్షితంగా కాపాడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నా ప్రాణమా యెహోవానే సన్నుతించి కొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. అందరూ స్వరములు కలిపి నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి. ప్రాణమాయవాణి నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. ఒక చరణం పాడుతున్నాం. యేసు లేని జీవితం
జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా ఆమేన్. నేను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా నేను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నేను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా నేను వీక్షణమైన బ్రతుకలేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు యేసయ్యా అందరూ కలిసి నా యేసయ్యా అందరూ కలిసి. యేసయ్యా నా యేసయ్యా నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, దైవజనుడైన మోషే లేకపోతే అక్కడ దేవుని పని జరుగుతుందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. జరుగుతుందా? మరి దేవుని పని జరగటానికి మనమంతరం కూడా పురుషులు స్త్రీలు యువకులు యువతులు అందరం కూడా ఈ దేవుని పని ఒక ఆత్మ సంబంధమైన విప్లవాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చినట్లుగా సత్యమైన తట్టిని మన నడుముకు కట్టుకొని మనం నిలబడితే ప్రభు సహాయం ద్వారా ఎంత ముందరికైనా మనం తీసుకొని పోగలుగుతాం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉందా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో పాటు ప్రార్థనలో హృదయపూర్వకముగా ప్రార్థనలో పెద్ద మోకాళ్ళు ఉండగలిగిన వారు పెద్ద మోకాళ్ళు ఉండండి. లేని వాళ్ళు చక్కగా నిలబడి లేదా కుర్చీలో కూర్చొని ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన దేవా, మహిమ కలవాడా, మీకు వందనాలైనా స్తోత్రాలయ్యా. దేవా దేవా, నీ ప్రజలను నువ్వు ఎన్నడూ కూడా ఎడబాయలేదయ్యా. నీ ప్రజలను ఎన్నడూ కూడా మరవలేదు ప్రభువా. నీ ప్రజలను నువ్వు ఎన్నడూ కూడా విడవలేదు ప్రభువా. ముందే నాయనా అబ్రహాముతో నువ్వు మాట్లాడినవు ప్రభువా. అబ్రహామా, నీ సంతానం ఈ విధంగా ఉండబోతుందని చెప్పి అబ్రహాముకు ఒక గొప్ప అభయాన్ని మీరు ఇచ్చిన దేవుడవయ్యా. అవును తండ్రి ప్రభువా, ఈరోజు మాకు కూడా గొప్ప అభయం కావాలి మా పిల్లల విషయంలో తండ్రి. ఆ రోజు నాయన అబ్రహాం యొక్క సంతానము గురించి, అబ్రహాం యొక్క వారసుల గురించి అబ్రహాముకు మీరు తెలియజేశారయ్యా. అబ్రహామా, నీ సంతానం వాళ్ళు ఐగుప్తు దేశంలో ఆ పరదేశమందు దాసులుగా ఉంటారు అబ్రహమా అని చెప్పావు ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, 400 ఏళ్ళు ఐగుప్తీలో శ్రమ పడతారని చెప్పావు ప్రభువా. ఎవరైతే శ్రమ పెడతారో, ఎవరైతే కష్టపెడతారో, ఎవరైతే బాధ పెడతారో వారిని నేనే శిక్షిస్తానని
అబ్రహాము సంతానం పక్షమున నిలబడిన దేవుడవయ్యా. అబ్రహాము సంతానం పక్షమున తండ్రి మీరు నిలబడిన దేవుడవయ్యా. అవును ప్రభువా, నా తండ్రి, ఈరోజు నీవు కూడా తండ్రి నైనా మా సంతానం పక్షాన నిలబడండి అయ్యా. మాకు జీవనాధారమైన వాటి పక్షాన మీరు నిలబడండి అయ్యా. ప్రభువా, ఆ రోజు అబ్రహాం సంతానం పక్షాన మీరు నిలబడ్డారయ్యా. నీ సంతానం వాళ్ళని ఎవరు కష్టపెట్టారో, ఎవరు శ్రమ పెడతారో, ఎవరు బాధ పెడతారో, ఎవరు హింసిస్తారో వారిని నేను శిక్షిస్తానని చెప్పావయ్యా. వారిని నేను నాశనం చేస్తానని చెప్పావయ్యా. వారిని నేను ఎంతైనా నష్టపరుస్తానని మీరు చెప్పారయ్యా. అంత మాత్రం కాదు ప్రభువా, అయ్యా నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలయ్యా. నీ సంతానం వాళ్ళు ఒట్టి చేతులతో ప్రయాణం చెయ్యరు. మిక్కిలి ఆస్తితో, మిక్కిలి ధనముతో, మిక్కిలి వెండి బంగారంతో బయలుదేరుతారయ్యా. నిశ్చయంగా వస్తారని మీరు అబ్రహాముకు తండ్రి ఒక గొప్ప అభయాన్ని ఇచ్చిన దేవుడు ప్రభువా, నీకు వందనాలనైనా. అవును తండ్రి, ఈరోజు మాకు కూడా గొప్ప అభయాన్ని మీరు ఇవ్వండి. మీ దర్శనం మాకు కావాలి, మీ స్వరం మాకు కావాలి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభువా, ఈరోజు ఈ భూమి మీద తండ్రి సంఘములో ఉన్న ప్రతి కుటుంబం వారి పిల్లలు మిక్కిలి ఆస్తితో కూడా ఈ లోకములో తండ్రి దేవ జీవించాలని ప్రార్థన చేస్తున్నాను. మీ దాసునిగా సహాయం చేయండి నైనా. వందనాలయ్యా. మోషే తండ్రి దాదాపుగా 6 మార్లు నైనా తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా తండ్రి నైనా మోషేను తండ్రి మీరు దేవా ఒప్పించి తండ్రి ప్రభువా, మోషేను తండ్రి మీరు నా తండ్రి ప్రభువా నైనా తండ్రి దేవా తొట్టిల్లి పోకుండగా తండ్రి అతనికి తోడుగా ఉంటూ నాయన మోషే ద్వారా తండ్రి ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలకు 10 అద్భుతాలు ఐగుప్తులకు చేసి చూపించి వాటి స్వతంత్రులుగా మీరు చేశారయ్యా ఇజ్రాయేల్ ప్రజలను. ఇది కేవలం మోషే ద్వారా మీ తోడు వలన జరిగింది తండ్రి. వందనాలయ్యా. మోషే ఎన్ని చెప్పినప్పటికీ కూడా, నేను ఎంతటి వాడనని చెప్పినప్పటికీ అయ్యా నా మాట వినరు అని చెప్పినప్పటికీ ప్రభువా అయ్యా నేను మాట నేర్పరని కాను అని చెప్పినప్పటికీ తండ్రి ప్రభువా అయ్యా వారు నా మాట వినరని చెప్పినప్పటికీ తండ్రి ప్రభువా అయ్యా నోటి నాలుక మాంద్యం కలిగిన వాడని చెప్పినప్పటికీ తండ్రి సేవకు వెళ్ళినక్క కూడా చెప్పినప్పటికీ తండ్రి ప్రభువా నైనా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు ప్రభువా. అతన్ని మీరు ఒప్పించి ఒక అధికారిగా, ఒక విమోచనిగా అభిషేకం ఇచ్చి పంపించారు. మీకు స్తోత్రాలయ్యా దేవా, మీకు వందనాలయ్యా. మోసే నా తండ్రి ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలను అనేక మార్లు కాపాడాడయ్యా. ఒక ప్రవక్త ద్వారా వారిని కాపాడెను అని వాక్యం సెలవిస్తుంది. దేవా ఎర్ర సముద్రపు లోతులలో తండ్రి క్షేమంగా వారిని కాపాడి నడిపించావయ్యా. అది ఎర్ర సముద్రపు లోతులలో ప్రభువా పరో సైన్యం మొదలుకొని జల సమాధి అయిపోయారయ్యా. ఆ జలములకు వారు శవములై పడిపోయారయ్యా. తన నోటికి నీళ్లు రానియకుండగా, కడుపుకు ముద్ద అంత అన్నము రానియకుండగా నీ ఉగ్రతను నుండి వారిని కాపాడాడు కదయ్యా. నిజంగా తండ్రి ఇక ఎన్నో విధాలుగా మోసే కాపాడాడు. సాగిలపడి తండ్రి ఈరోజు సంఘానికి శిరస్సైన, సంఘానికి పోషకుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మలను కాపాడుతున్నాం సంపూర్ణంగా. ఆ మాట ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంది తండ్రి. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్కులను 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. చాలామంది రాలేదు, అమూల్యమైన వాక్యాన్ని పోగొట్టుకున్నారు, క్షమించు తండ్రి దేవా. రేపు వారందరూ వచ్చుట కూడా కృప చూపించండి. ఈ ప్రార్థన ఆలకించండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించి బలపరిచి క్షేమంతో నింపి మహిమ పొందమని
పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.